హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లునుగాక. దేవుని ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకుంటారని ఆశిస్తున్నాను. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడుగా ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫలం విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. చాలండి అమ్మా, రండి ఎదురుకు రండి. ఇంకా ఖాళీ ఉందిగా, రండి ఎదురుకు రండి, సర్దుకోండి, రండి. ఎవరి కోసం వదిలిపెట్టారమ్మా? మీతో ఎవరైనా చెప్పారా మాకు వదిలిపెట్టండి మేము వస్తామని? రండి, రండి, రావాలి, లేచి రావాలి. ఈ ఖాళీని ఫిలప్ చేయాలి. మీరు వెనకమల వచ్చేవాళ్ళు వెనకమల కూర్చుంటారు. సర్దుకోండి, రండి. చదవబడిన లేఖన భాగములో ఈ మాటలు దేవుని వాక్యములో నుంచి పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తా ఉన్నాడు. నీవు నేను వర్ధిల్లాలంట, నీవు నేను మేలు పొందాలంట. ఏ ఏ విషయాల్లో? చేతి పనిలోనైనా, భూ పంట విషయంలోనైనా, పశువుల విషయంలోనైనా, గర్భఫలం విషయంలోనైనా నీవు నేను మేలు పొంది మనము ఏం చేయాలంట? వర్ధిల్లాలి. దేవుడే స్వయంగా మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడు. నీ చేతి పనుల్లోనూ, నీ వ్యవసాయంలోనూ, నీ వ్యాపారంలోనూ, నీ చదువుల్లోనూ, నీ భూ పంట విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ నువ్వు మేలు నొందొచ్చు, నువ్వు ఆశీర్వదించబడి దీవించబడి నువ్వు వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాడు. మీరు ఈరోజు ఎంతమంది వర్ధిల్లాలని కోరుకుంటున్నారు? చెప్పాలి. వర్ధిల్లాలి అని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? మీలో ఒకవేళ వర్ధిల్లాలి అని కోరుకునేటువంటి వారు ఉంటే మీరేం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. మేలు నందుచు మీరు వర్ధిల్లుచు ఉండాలి అంటే మీరేం చేయాలో చెప్తున్నాడు. చూడండి లేఖనం నుంచి 6వ వాక్యం, 30వ అధ్యాయం 6వ వాక్యం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు, నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. చూడండి ఇక్కడ నీవు వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అది చేతి పని అయినా, అది వ్యవసాయమైనా, అది వ్యాపారమైనా, అది చదువైనా, అది గర్భఫలమైనా, ఏదైనా ఏ విషయంలో అయినా నువ్వు వర్ధిల్లాలి అంటే నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేన్ని ప్రేమించాలి? మాట్లాడాలి. దేవుణ్ణి ప్రేమించాలి. ఏ దేవుడు? జీవము కలిగిన దేవుడు. ఏ దేవుడు? మాట్లాడే దేవుడు. ఏ దేవుడు? కనులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, కాళ్ళుండి నడిచే దేవుడు
నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు 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 ఆయనను ప్రేమించగలిగితే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో ఆయన ప్రేమించగలిగితే, ఆయన ఆజ్ఞలను గైకొనగలిగితే, ఆయన విధులను నువ్వు అనుసరించగలిగితే, నిశ్చయముగా నీవు, నీ కుటుంబం, నీ గర్భఫలము, నీ చేతి పనులు, నీ వ్యవసాయము, నీ భూఫలము, నీ పశువులు, సమస్త విషయాల్లో మీరు వర్ధిల్లుతారంట. జెండాలు మోస్తే వర్ధిల్లటం కాదు, రాజకీయ నాయకుల వెంట తిరిగి వర్ధిల్లటము కాదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసుగా మీకు? జెండాలు మోసే వాళ్ళందరూ ఏమంటారు? వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఏమి వర్ధిల్లేదేమీ లేదు. నాయకుల వెంట తిరిగినంత మాత్రాన, జెండాలు మోసినంత మాత్రాన, పార్టీలో చేరినంత మాత్రాన, పార్టీల చుట్టూ తిరిగినంత మాత్రాన నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు, నీ రాత మారదు. కానీ నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు, నీ చేతి పనులను ఆశీర్వదించగలిగిన వాడు, నీ గర్భాన్ని తెరవగలిగిన వాడు, నీ భూపంటను, నీ పశువులను, మందలను, నీ వ్యవసాయమును, నీ వ్యాపారమును, నీ చదువులు, నీ ఉద్యోగమును, సమస్త విషయములు నిన్ను ఒక ఆశీర్వాదకరముగా, ఒక దీవెనకరముగా, మేలుకరముగా నిన్ను వర్ధిల్లింప చేయగలిగిన వాడు యేసయ్య. ఆయన్ను ప్రేమించండి, ఆయన్ను ప్రేమించండి, ఆయన ఆజ్ఞలు గైకొనండి, ఆయన విధులను అనుసరించండి. ఈరోజు ఎంతమంది మీ జీవితాల్లో వర్ధిల్లాలనుకుంటున్నారు? ఎంతమంది మేలు చూడాలనుకుంటున్నారు? ముయ్యబడిన నీ గర్భము తెరవబడాలనుకున్నావా? నీ చేతి పనుల్లో ఆశీర్వదించబడాలి, మేలు నొందాలి, వర్ధిల్లాలనుకుంటున్నావా? నీ వ్యవసాయములో, నీ భూపంటలో, లేదు నీ చదువు విషయంలో, లేదు నీ కాలేజీ విషయంలో, లేదు నీ ఉద్యోగ విషయంలో, లేదు నీ బిడ్డల విషయంలో నీవు మేలు చూసి నీవు దీవెన నుండి ఆశీర్వదించబడి వర్ధిల్లాలి అనుకున్నావా? ఇంకా బహుగా వర్ధిల్లాలి అనుకున్నావా? అంతకంతకు వర్ధిల్లాలనుకున్నావా? అయితే ఎవరిని ప్రేమించాలి? బాయ్ ఫ్రెండ్నా? ఎవరా మాట అంది? గర్ల్ ఫ్రెండ్నా? ఎవరిని ప్రేమించాలి? కీర్తనకారుడు దావీదు అంటారు, కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఎవరైనా? సర్వశక్తి గల దేవుడు, నిరంతరములకు స్తోత్రార్హుడు, ఎల్ల వేళల ఎప్పుడు నాతో ఉండే దేవుడు, నాకు తోడై ఉండే దేవుడు ఆయనను నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రార్థిస్తే వింటాడు, నేను మొరపెడితే ఆలకిస్తాడు, నేను కన్నీరు కారుస్తుంటే తుడుస్తాడు. నా శ్రమల్లో, నా బాధల్లో, నా కష్టాల్లో ఆయన నాకు తోడై ఉండే దేవుడు కనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఆయన కాక నేను ఎవరిని ప్రేమించను. మరి రోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? కొంతమంది వెండిని ప్రేమిస్తారు, బంగారాన్ని ప్రేమిస్తారు, కొంతమంది వెలగల వస్త్రాలని ప్రేమిస్తారు, కొంతమంది ఇంకా చెప్పాలి అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఇహలోక సంబంధమైన వాటిని ప్రేమిస్తారు. లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. వేటిని ప్రేమించకూడదు చెప్పండి? లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. నిన్ను ప్రేమిస్తున్న యేసయ్యను నువ్వు ప్రేమించాలి. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు, నీ కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, కొడవలితో కొట్టబడ్డాడు, సిర్రకు ముళ్ళ కిరీటం గుచ్చబడింది, పక్కలో బల్లెపోటు పొడవబడింది, ఆయన కాలు చేతులు మేకులు కొట్టబడ్డాయి. నీ కొరకు ఆయన ఇంత త్యాగం చేసి సిలువ ద్వారా మరణము పొంది, మరణమును జయించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై నీ కొరకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని సిద్ధపరిచి మరలా నీ కొరకు రాబోతున్నాడు. మరలా నీవు ఆయన ఉండే చోట ఉండాలని. మరి నువ్వెవరు ప్రేమించాలి ఇప్పుడు?
చెప్పాలి, నిన్ను ప్రేమించే యేసయ్యను నువ్వు ప్రేమించాలి. నీ కొరకు తన రక్తమును దారపోసాడే, ఆయన ప్రేమించాలి. నీ కొరకు సిలువేయబడ్డాడే, ఆయన ప్రేమించాలి. నీ స్థానములో ఆయన నిలబడ్డాడే, ఆయన ప్రేమించాలి. నీ మానక చేసిన దోషాలకు నీ తలకు కూర్చోవలసిన ముళ్ళ కిరీటము ఆయన తలకు కూర్చోబడిందే, అందుకు నువ్వు ఆయన ప్రేమించాలి. నీ కాలు చేతులు చేసిన దోషములకు పాపమునకు ఆయన కాలు చేతులు మేకులు కొట్టబడి గనక ఆయన ప్రేమించాలి. నువ్వు పొందవలసిన మరణమును నిన్ను తప్పించి ఆ స్థానములో ఆయన మరణించాడే, అందుకు నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈ లోకములో ఉన్న వాడిని కాదు ప్రేమించవలసింది. నీ కొరకు సమస్తమును విడిచి ఈ లోకానికి వచ్చి రక్తము కాచి ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించు. యేసయ్యను ప్రేమించు. వెండిని కాదు, బంగారాన్ని కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, నగలు నట్లు కాదు, మంచి వెలగల వస్తువులు కాదు. ఇహలోక సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టకు. ఇహలోక సంబంధమైన వాటిని ప్రేమించుకు. పరలోక సంబంధమైన యేసయ్యను ప్రేమించు. నిన్ను అక్కడికి చేర్చుటకే ఇక్కడికి వచ్చాడు. నిత్య జీవాన్ని నీకు ఇవ్వటానికే, యుగ యుగములో క్రీస్తు కూడా ఉండటానికే ఆయన ఇక్కడికి వచ్చాడు. కనుకనే ఆయన అంటున్నాడు, ఇక్కడ నువ్వు వర్ధిల్లాలి, ఇక్కడ నువ్వు మేలు పొందాలి, ఇక్కడ నువ్వు ఆశీర్వదించబడాలి, ఇక్కడ నీ తల ఎత్తుకోవాలి, ఇక్కడ నీ గర్భఫలం పండాలి, ఇక్కడ నీ భూపంట పండాలి, ఇక్కడ నీ పశువుల మందలు, ఇక్కడ సమస్త జనుల కంటే, నీ పక్క వారి కంటే, నీ తోటి వారి కంటే, నీ ఇరు వారి కంటే, నీ పొరుగు వారి కంటే నా బిడ్డలు, నా రక్తంలో కడగబడిన బిడ్డలు, నన్ను అంగీకరించిన బిడ్డలు, నా యందు విశ్వాసం వచ్చిన బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? వర్ధిల్లుతూ ఉండాలి, మేలు పొందుతూ ఉండాలి, ఆశీర్వదించబడుతూ ఉండాలి. ముగిపోయిన వారి గర్భాలు తెరవబడాలి, శపితమైన గర్భాలు తెరవబడాలి, శాపగ్రస్తమైన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. వారు మేలు పొందుతూ ఉండాలి. అందుకేమని తెలుసా? మీరు నన్ను ప్రేమించండి, మీరు నన్ను ప్రేమించండి, మీరు నా ఆజ్ఞలు గైకొనండి, నా విధులకు మీరు లోబడండి. ఆమేన్. ఎంతమంది ఆయన ప్రేమిస్తారని తీర్మానం చేసుకుంటున్నారు? లోకాన్ని ప్రేమించవద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. పేతురు, వీరికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు యేసయ్య. అప్పుడు యేసయ్య అడిగిన మాటకు పేతురు అంటాడు, అవును ప్రభువా, వీరికన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ పక్క వాళ్ళకన్నా, నీ తోటి వాళ్ళకన్నా నీవెక్కువగా ఆయన ప్రేమించాలి. ఏం చేయాలి? మాట్లాడండి బిడ్డలారా. నీ పక్కనున్న ఆవిడ కన్నా నీ ప్రేమ ఎక్కువగా ఉండాలి యేసయ్య పట్ల. నీ పక్కనున్న ఆత్మీయురాల కన్నా, నీ పక్కనున్న ఆత్మీయుడి కన్నా నీ ప్రేమ దేవునికి ఎక్కువగా గుప్పడాలి. ఈ నా సహోదరి ఈమె కన్నా, ఆమె కన్నా, అతని కన్నా, అతగాడి కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. నేనంటే పడిచొస్తుంది, నా కోసమే సమర్పించుకుంది, నా కొరకే జీవించాలని వైరాగ్యం కలిగి ఉంది, లోకాన్ని అవాయిడ్ చేసేసింది, పాపాన్ని అసహించుకుంది, నా కొరకు తన పరిశుద్ధ జీవితాన్ని సమర్పించుకొని జీవిస్తుంది. ఈమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. అవును. పేతురు ఎలా ఉన్నాడు ఇప్పుడు? పేతురు ఎలా ఉన్నాడు? మిగతా 11 మంది కంటే యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీవు కూడా అలాగే ఉండాలి. నీ పక్కావిడి కన్నా, నీ పక్కనున్న సహోదరుడి కన్నా, నీ తోటి వారి కన్నా, నీ కుటుంబంలో ఉన్న వారి కన్నా, సంఘములో ఉన్న వారి కన్నా నీవే నీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఆ మాటని రిటర్న్ అడిగాడు, మళ్ళా సెకండ్ టైం అడిగాడు, థర్డ్ టైం అడిగాడు. అయినా సరే ఒకే మాట చెప్పాడు ప్రభు, ఏమని? ప్రేమిస్తున్నాను. అటు నీ వెలుగుదువు, నీకు తెలుసు వీళ్ళకన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను సంగతి నీకు తెలుసు. ఎస్, ఈరోజు నీ పక్కనున్న ఆవిడ కన్నా నీవే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఆరాధనలో ఉన్న దేవుని ప్రజలారా, నీవెవరినో ప్రేమిస్తాం కాదు, దేవుణ్ణి ప్రేమిస్తాం కాదు, ఎవరి వెంట ప్రేమ 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 అంటూ వెంట పడతాం కాదు. నిజమైన దేవుడు, జీవగల దేవుడు, నీ క్షేమాన్ని కోరిన దేవుడు, నీ మేలు కోరిన దేవుడు, నీ బాగు కోరిన దేవుడు, నీ కొరకు పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తం కార్చి ప్రాణం అర్పించిన దేవుడు.
ఆయన్ను ప్రేమించు, ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు బ్రతుకు, ఆయన కొరకు సమర్పించుకో. ఒకవేళ ప్రేమిస్తే సాదాసీదాగా కాదు, నామకార్థంగా అంతకన్నా కాదు, ఆచారముగా అంతకన్నా కాదు, కానీ ఎలా ప్రేమిస్తావు చెప్పండి? దావీదు అంటున్నాడు, కాగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. చూడండి 116వ కీర్తనలో ఉండదు ఆ మాట. మొదటి మాటే, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. కీర్తనకారుడు దావీదు గారు అంటున్నాడు, కాగా నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? ఎవరి కొరకు నువ్వు బ్రతికేది? ఎవరి కొరకు జీవించేది? లోక ప్రేమలో మునిగిపోయే వాళ్ళు కొంతమంది, బంధు ప్రేమలో మునిగిపోయారు కొంతమంది, డబ్బు వెండి బంగారాలతో మునిగిపోయారు కొంతమంది, ఇహలోకపరమైన శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైన ప్రేమలో మునిగిపోయేవారు కొంతమంది. కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. గుండె మీద చేసుకొని చెప్తున్నాడు. మరి నువ్వు చెప్పగలవా? నీ గుండె మీద చేసుకొని నేను ఆయనే ప్రేమిస్తున్నాను, ఆయన కోసమే జీవిస్తున్నాను, ఆయన కోసమే బ్రతుకుతున్నాను, ఆయనకే నా హృదయంలో స్థానము, ఆయనకే నా హృదయంలో కేంద్ర స్థానము అని చెప్పగలవా? వేరొక నా స్థానంలో పెట్టను, వేరొక నా ఆ స్థలంలో ఊహించుకోలేను. ఆ ప్రభువుకే ఆ స్థానము, ఆ హృదయము కేంద్రీకమై ఉన్నదని చెప్పగలవా? ఆ చోటును మరొకరు పెడతావా? ఏ అమ్మాయిని పెడతావో నాకు తెలియదు, ఏ అబ్బాయిని పెడతావో నాకు తెలియదు, ఏ వెండి బంగారాలు పెడతావు నాకు తెలియదు, ఏ వెలగల వస్త్రాలు పెడతావు నాకు తెలియదు, ఏ బంధువు జనంగాలు పెడతావు నాకు తెలియదు, కానీ కీర్తనకారుడైతే ఒకే మాట అంటున్నాడు, ఆ స్థానాన్ని నేను ఎవరికి ఇవ్వను, ఆయన్ని ప్రేమిస్తాను. మరి దేనిని ప్రేమించను? ఆమేన్. మరి ఈ రోజున దేవుని ప్రజలారా, దావీదు యొక్క జీవితాన్ని ముందు పెట్టి మాట్లాడతాడు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము శ్రేష్టమైన మాట చూడండి. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ? దావీదు అంతకంతకి వర్ధిల్లాడు. దావీదు దగ్గరికి వెళ్దాం. దావీదా, నువ్వు ఇంతగా వర్ధిల్లడానికి కారణం ఏమిటి? దావీదా, నువ్వు ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? దావీదా, నువ్వు ఇంతగా దీవించబడడానికి కారణం ఏమిటంటే, దావీదు ఒకే మాట అంటాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను కనుక ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున దేవుని తోడు లేకుండా నువ్వు వర్తిల్లగలవా? దేవుడు తోడు లేకుండా నువ్వు ఆశీర్వదించగలవా? దేవుడు తోడు లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయగలవా? రాణించగలవా? నలభై సంవత్సరాలు దావీదు పరిపాలించిన పరిపాలనలో నలుదిశలు శత్రువులు, లోపల అంతరంగికంగా పోరాటాలు, కుటుంబంలో కన్న కొడుకు అభిషాలోమే, ఏ విధము చూసినా సరే ఆ నెమ్మది లేని పరిస్థితులు. ఎక్కడికి వెళ్ళినా నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు దావీదుకు తోడై ఉన్నాడు. అక్కడ జయమనిచ్చాడు, అక్కడ విజయమనిచ్చాడు, అక్కడ నెమ్మదినిచ్చాడు. తన పరిపాలనలో దావీదుకు నలుగు దిశలు శత్రువులే ఉన్నా, కుటుంబంలో పోరాటాలే ఉన్నా, కన్న కొడుకులతో 1000 పోరాటాలే ఉన్నా, ప్రతి దానిలో కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీకు తోడై ఉండద్దా? బిడ్డ, దేవుని తోడు లేకుండా నేను జీవించగలవా? చేయగలవా? జయించగలవా? నెమ్మదిని చూడగలవా? ప్రశాంతను చూడగలవా? కనుక ఎవరు తోడు కావాలి ఇప్పుడు? మనుషుల తోడా? ఎంతవరకు ఉంటారు? ఎంతవరకు వస్తారు? మనుషుల తోడు, మనుషుల నీడ ఎంతవరకు ఉంటుంది చెప్పాలి మీరే. కడదాకుంటారా? చివరిదాకుంటారా? కష్టాల్లో ఉంటారా? కన్నీళ్ళలో ఉంటారా? వ్యాధుల్లో ఉంటారా? సమస్యలు ఉంటారంటే మనుషులు ఉండరు. కానీ నీ కష్టాల్లో, కన్నీళ్ళు, వ్యాధుల్లో, శ్రమల్లో, బాధల్లో నీతో కూడా ఉండేది ఎవరయ్యంటే
యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఒక్కడే మాత్రమే నీ కష్టాల్లో ఉంటాడు, నీ కన్నీళ్ళలో ఉంటాడు, నీ ఆపదల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, రోగాల్లో కూడా ఉంటాడు. కన్నవారే మరుగైపోవచ్చు, కట్టుకున్నవాడే కాదనొచ్చు, కడుపు పుట్టిన బిడ్డలే కాలు రాయవచ్చు, ఒకవేళ నమ్మిన స్నేహితులే మోసం చేయొచ్చు, సమాజమే, సొసైటీ వెళ్ళి వచ్చేమో కానీ నీవు ప్రేమిస్తున్న నీ దేవుడు నీ కొరకు నిలిచే దేవుడని, నీ పక్షం ఉండే దేవుడని, నీకు తోడుగా ఉండే దేవుడని ప్రకటిస్తున్నా. ఇంకంతకన్నా ఆయన కాక ఇంకెవరున్నారండి? కనుక ఆయన ప్రేమించు. ఈ సొసైటీలో ఉన్నవి కాదు, ఈ సమాజంలో ఉన్నవి కాదు, లోకములో ఉన్నవి కాదు. నువ్వు ప్రేమించవలసింది నీ కొరకు పరమను విడిచి భూమికి వచ్చి రక్తము కార్చి ప్రాణాన్ని అర్పించిన యేసయ్యను ప్రేమించు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు నీడగా ఉంటాడు, ఆయన నీకు ఆదరణగా ఉంటాడు. ఆయన నీ ప్రతి కష్టములో, ప్రతి ఆపదలో, ప్రతి విధమైనటువంటి సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏమిటంటే, నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను, ఆయన నాకు తోడుగా వస్తున్నాడు, ఆయన నాతో ఉంటున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, ఆయన నన్ను ఆదుకుంటున్నాడు, ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుడా, సమయలు 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి మాట చదివితే, దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద, క్షమించండి, 18వ అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి మాట. కీర్తన గ్రంథం 18 మొదటి మాట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నా కొండ ఆయనే, నా కోట ఆయనే. మీరంటారే, మీరేమంటారు? మీరంటారు కదా, మాట్లాడండి. అమ్మో నా కాసులు కట్టు, అమ్మో నా ముత్యాల మూట, అమ్మో నా బంగారు పండు. మీరెవరు ప్రేమిస్తున్నారు ఇప్పుడు? మీకు పుట్టిన బిడ్డలను ప్రేమిస్తారు. అంటే బిడ్డలు ప్రేమించొద్దని నేను అనట్లేదు, అంటే భార్యను ప్రేమించొద్దని నేను అనట్లేదు, భర్తను ప్రేమించొద్దు అని నేను అంటలేదు, తల్లిని ప్రేమించొద్దని నేను అనట్లేదు, తండ్రిని ప్రేమించొద్దని నేను అనట్లేదు, అత్తను ప్రేమించొద్దని అనట్లేదు. ఆ స్థానమే, కానీ దేవుని స్థానము దేవునిదే. ఆ స్థానములో, ఏ స్థానములో? దేవునికి ఇవ్వవలసిన సమయం ఉంటుంది, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం ఉంటుంది. ఆ స్థానములో ఎవరిని ప్రేమించవద్దు, ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు, ఆ సమయాన్ని ఎవరికి ఇవ్వద్దు. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వు, దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇవ్వు. దేవుని ప్రేమించవలసినటువంటి ఎవరినో పెట్టి ఆ స్థలంలో ఎవరికో సాగిలు పడవద్దు, ఎవరికో సాష్టాంగ పడవద్దు, ఎవరికో సెల్యూట్ పట్టవద్దు, ఎవరినో ప్రేమించవద్దు, దేనికో ఆపాదించవద్దు. నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసును మాత్రమే ప్రేమిస్తూ, ఆయనే నీ కొండగా, ఆయనే నీ కోటగా, ఆయనే నీ ఆశ్రయముగా, ఆయనే నీ దుర్గముగా భావించుకొని ఎంతగా ఇచ్చిస్తావో అంతగా ఇచ్చించు, ఎంతగా పొగుడుతావో అంతగా పొగుడు, ఎంతగా గణపరుస్తావో అంత గణపరచు, ఎంతగా స్తుతిస్తావో అంతగా స్తుతించు. ఆమేన్, హల్లెలూయా. కింద మాటలు చూద్దాం, చూడండి, 17వ వచనం చదువుకుందాం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించున్నారు, నాకంటే బలిష్ఠులైనగా వారి వశము నుండి ఆయన రక్షించున్నాడు. ఆపద కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకుంటున్నాడు. విశాల స్థలమునకు ఆయన తోడుకొని వచ్చిన. ఏంటంట? ఎందుకని నేను ఆయనకి ఇష్టడుని. ఎందుకని మాట్లాడండి, చెప్పట్లేదే? ఆయన సామ్రాజ్యంలో, ఆయన రాజ్యాధికారంలో, ఆయన ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, ఎవరు ఉన్నా ఒకే ఒక్కడికి ఒక స్థానం ఇచ్చాడు. అందుకంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడనా. నీవెవరికి ఇష్టం?
నేను ఆయనకి ఇష్టడను. ఎందుకు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. అందుకు ఆయన నాకు తోడుగా ఉంటున్నాడు. నా కష్టాలు, నా ఆపదలు ఆయన ఆదుకుంటున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు. ఇరుకులో ఉంటే విశాలతలోకి తీసుకొస్తున్నాడు. శత్రువులు ఎందుకు వెళ్తే యుద్ధంలో జయమిస్తున్నాడు. ఆపద కాలాల్లో, కష్టకాలాల్లో నా ఎడల ఆయన ఎంతో కృప చూపుతున్నాడు. కారణం ఏమిటంటే తెలుసా? నేను ఆయనకు ఇష్టడను. మరి నువ్వు బిడ్డ, నువ్వెవరికి ఇష్టం? నేను ఎవరు ఇష్టపడుతున్నారు? నీ వెంట ఎవరు పెడుతున్నారు? పద్దాకులకి ఫోన్లు ఎవరు చేస్తున్నారు? పద్దాకులకి స్టార్టింగే. నిన్ను ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన ప్రేమించు, నీకు ఆయన తోడుగా ఉంటాడు. మూయబడిన నీ గర్భాన్ని తెరుస్తాడు. నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు. నీ భూపంటను, నీ వ్యవసాయమును ఆయన వర్ధిల్లింప చేస్తాడు. నువ్వెక్కడికన్నా వెళ్ళు, శత్రువుల మీద నీకు జయమిస్తాడు. ఆపద కాలంలో నిన్ను ఆదుకుంటాడు. బిడ్డ, ఇప్పటికైనా ఆయనకి ఇష్టమైన దానిగా బ్రతుకు చాలు. ఊరోళ్ళకి ఇష్టంగా ఉండాల్సిన అవసరం లేదు మనకి. ఊరోళ్ళు మెచ్చుకోవాలి, పొరుగులు మెచ్చుకోవాలి, పక్కోళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళ దృష్టిలో పడాలి, వీళ్ళ దృష్టిలో పడాలి, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, వాళ్ళకి ఇష్టంగా ఉండాలి, వీళ్ళకి ఇష్టంగా ఉండాలన్న అవసరం మనకు లేదు. ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం, ఆయనకి ఇష్టంగా జీవిద్దాం. ఏమే? ఎవరికి ఇష్టంగా? ఊరోళ్ళకా? ఈ సొసైటీకా? ఈ సమాజానికా? ఎవరికి ఇష్టంగా నువ్వు ఉండాలి? నీ దేవునికి నువ్వు ఇష్టంగా జీవించాలి. నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ కష్ట కాలాల్లో, నీ ఆపద కాలాల్లో ఆదుకునేవాడుగా, ఆశ్రయ దుర్గముగా, సహాయకుడిగా ఉంటాడు. ఇరుకులో ఉంటే విశాలతలో తీసుకొస్తాడు. శత్రువులే నీ మీద దాడి చేస్తుంటే ఆ శత్రువు నీకు జయమునిచ్చి విజయముగా మార్చి నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఆయనకి ఇష్టంగా జీవించండి. ఒకవేళ మనం ఆయన ప్రేమిస్తూ ఆయనకి ఇష్టంగా జీవిస్తూ, ఊరోళ్ళకి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, ఈ సొసైటీకి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళకి ఒకవేళ ఇష్టం లేకపోయినా పర్వాలేదు, నీ దేవునికి నువ్వు ఇష్టముగా జీవించు. నీ దేవుణ్ణి ప్రేమించు తప్ప ఇంక దేన్ని, ఎవరిని ప్రేమించకు. హల్లెలూయా. ఒక ఆవిడ అత్తరు పొడి తీసుకుని వచ్చి పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి అమ్మా ముద్దులు పెట్టుకుంటుందంట. యేసయ్య అంటాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది. ఏమే? ఎలా ప్రేమించాలి నీ ప్రభుని? విస్తారముగా ప్రేమించాలి. ఆవిడ గురించి మీకు తెలుసుగా. ఆ ఊరి వారు ఆవిడకి ఏమని పేరు పెట్టారు? పాపాత్మురాలు. ఏంటి నువ్వు కూడా పోతున్నావేంటి బైబిల్ పట్టుకున్నావు అంటారని సిగ్గుపడతాం మనం. అవునా? మాట్లాడండి. అవునా కదా? ఏంటి నువ్వు కూడా వెళ్తున్నావేంటి, ఎప్పటి నుంచి వెళ్తున్నావేంటి అని అంటారేమో, నలుగురు చూస్తారేమో అని మనం సిగ్గుపడిపోయి భయపడిపోతూ ఉంటాం. ఆ ఊరి వారు ఆమె పెట్టిన పేరేంటి? పాపాత్మురాలు. కుటుంబాలను కూల్చింది, జీవితాలు నాశనం చేసింది, బ్రతుకులను పాడు చేసింది, సంసారాలు నాశనం చేసింది, ఆ కొంపలు కూల్చేసింది. అటువంటి జీవితం కలిగినటువంటి ఆవిడ ఒక దినాన అనుకుంది, నాకు ఈ బ్రతుకొద్దు, నాకు ఈ జీవితం వద్దు. ఎందుకు నాకు ఈ బ్రతుకు? నలుగురు వేలెట్టి చూపించుకుని బ్రతికెందుకు? నాకు నలుగురు నోళ్ళు నానే బ్రతికెందుకు? ఈ పాపపు జీవితం నాకెందుకు? వద్దు అని చెప్పి యేసయ్య యొద్దకు వచ్చి కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి ఆయన పాదముల పడి ఆ కన్నీళ్లను ఆ తల వెంట్రుకలతో తుడిచి అత్తరును పగలగొట్టి ఆయన పాదాలకు పూసి ముద్దులు పెడతా ఉందంట. విస్తారముగా ప్రేమిస్తా ఉందంట. ఒకప్పుడు లోకాన్ని ప్రేమించింది. బాగా వినండి. ఒకప్పుడు పాపాన్ని ప్రేమించింది, ఒకప్పుడు వ్యభిచారాన్ని ప్రేమించింది, ఒకప్పుడు పరాయి పురుషులు ప్రేమించింది, ఒకప్పుడు తనకిష్టం వచ్చిన లగ్జరీ జీవితాన్ని ప్రేమించింది. కానీ ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు యేసు ప్రభుని మాత్రమే ప్రేమిస్తా ఉంది. యేసు ప్రభుని మాత్రమే ప్రేమిస్తా ఉంది. ఒకప్పుడైతే ఎవరెవరినో ప్రేమించింది, ఒకప్పుడైతే లోకాన్ని ప్రేమించింది, ఒకప్పుడు వ్యభిచారాన్ని ప్రేమించింది,
ఒకప్పుడైతే ఎంతో మంది పురుషులను ప్రేమించింది, ఒకప్పుడు తన లగ్జరీ జీవితం కోసం ఏదైనా ప్రేమించింది. ఇప్పుడైతే వాటన్నిటిని విడిచిపెట్టేసి యేసయ్య వద్దకు వచ్చేసి యేసయ్య పాదాల మీద పడి పశ్చాత్తాపడుతుంది, కన్నీరు విడుస్తుంది, నా పాపములు క్షమించమని అడుగుతుంది. నేను పాపము చేశానయ్యా, గొప్ప పాపము చేశానయ్యా, ఈ పాపం అనే జీవితంలో నేను ఉన్నానయ్యా, పాపాత్ముల పేరు నాకు సమాజం వేసిందయ్యా, ముద్ర వేసింది అంటూ ఆయన పాదాల దగ్గర కన్నీరు విడిస్తే యేసయ్య అన్నాడు, అమ్మా నువ్వు విస్తారముగా నన్ను ప్రేమించావు గనక నీ విస్తార పాపము నేను క్షమించి వేస్తున్నా. బిడ్డ, పాపంలోనే జీవిస్తావా? సహోదరుడా, పాపంలోనే జీవిస్తావా? ఆ వ్యభిచారంలో జీవిస్తావా? ఆ అక్రమ సంబంధంలో జీవిస్తావా? నీ జీవితంలో కొంపలు కూల్చేవేమో, బ్రతుకులు నాశనం చేసేవేమో, జీవితాలతో ఆడుకున్నావేమో, తెలిసేసేవో తెలియక చేసేవో. కానీ ఈ రోజు నీ జీవితంలో ఒక మార్పు రావాలి. ఇక చాలు, ఇక నాకు పాపం వద్దు, చాలు నాకు ఇక లోకం వద్దు. ఇప్పటి వరకు నేను ఏవేవో కోరుకున్నాను, ఏవేవో ఆశపడ్డాను, ఏవేవో వాటిని అంగీకరించాను, ఇక నాకు పాపం అనే లోకం వద్దు, నాకు యేసయ్య కావాలనే జీవితంలోకి వస్తావా? నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో. యేసయ్య నీ పాపమును కూడా క్షమిస్తాడు. నీవెవరైనా సరే నీ పరిస్థితులను పాపములకు నెట్టివేసి ఉండొచ్చు, నీ కర్మకాలి పాపానికి నువ్వు అలవాటు పడి ఉండొచ్చు, ఏమో నాకు తెలియదు. ఈరోజు ఆమె పాపములు క్షమించిన దేవుడు నీ పాపములు కూడా క్షమిస్తాడు. నువ్వు పాపములు బ్రతకాలని కోరుకోవు దయచేసి. ఆమె తన పాపము జీవితాన్ని విడిచిపెట్టేసింది, యేసు ప్రభు యొద్దకు వచ్చింది. యేసు పాదాల యొద్దకు వచ్చేసి కన్నీళ్ళు విడిచి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి అతరిని పాదములకు పూసి ముద్దులు పెడుతుంది. ముద్దు దేనికి గుర్తు తెలుసుగా మీకు? ప్రేమకు గుర్తు. ఒకప్పుడు లోకాన్ని ప్రేమించానయ్యా తెలియక, ఒకప్పుడు పాపాన్ని ప్రేమించాను, ఒకప్పుడు మనుషులు ప్రేమించాను, ఒకప్పుడు అందమే అనుకున్నానయ్యా, శృంగారమే అనుకున్నానయ్యా, సౌందర్యమే అనుకున్నానయ్యా, లోకమే అనుకున్నానయ్యా. ఈ పాపపు బ్రతుకు నాకొద్దు, ఇప్పుడు నాకు నువ్వు కావాలి, నీ స్థానాన్ని నేను ఇప్పుడు వరకు ఎవరెవరికో ఇచ్చానయ్యా అంటూ ఆ పాదాల దగ్గర పడి ఏడ్చి కన్నీరు కాచి తల వెంట్రుక తుడిచి అత్తరు పోసి ఇప్పుడు ముద్దులు పెడుతుంటే ఆ ప్రేమను చూసిన యేసయ్య అంటున్నాడు, అమ్మా నువ్వు విస్తారముగా చెప్పండి నన్ను ప్రేమిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసయ్యకి స్తోత్రం చెప్తారా? అందరు కలిపి చెబుదాం. నోరు తెచ్చుకున్న వాళ్ళే. ఇప్పుడు ఎలా ఉంది, ఇందాక ఎలా ఉంది? చక్కని నోరిచ్చాడు, చక్కని మాట ఇచ్చాడు దేవుడు, మనకు చక్కని అవయవాలు ఇచ్చాడు. చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఇక్కడ చెప్తున్నాడు, మనం ఎక్కడ నాటబడాలంట చెప్పాలి. మనం అందరం ఎక్కడ నాటబడతాం? నీ వరకు మీరు ఆలోచించండి, నీ వరకు నువ్వు ఆలోచించు. ఎక్కడ నాటబడ్డా నువ్వు? ఏదైనా ఒక వృక్షాన్ని, ఏదైనా ఒక చెట్టుని నాటినప్పుడు అదేముంటుంది? మాట్లాడాలి. దాని వేరు లోతుగా వెళ్ళిపోతా ఉంటుంది. దాని వేరు భూమి లోపల 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 ఏమవుతుంది? మాట్లాడండి. దాని వేరు లోతుగా వెళ్తుంటే దాని చుట్టుపక్కల ఉన్న వేలేం చేస్తుంది? అయ్యో విస్తరిస్తా ఉన్నాయి. రెహబోత్ లోపల 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 లోపలే. అప్పుడు ఆ వేళ్ళు ఎంత లోతుగా వెళ్ళి ఎంత విస్తరిస్తుంటే ఆ చుట్టూ అంతగా పైకి ఎదుగుతూ ఉంటది. లోపల లోపలికి ఆ వేరు వెళ్తుంటే ఆ లోపల లోపలికి భూమిలో కనబడకుండా ఆ వేర్లు అలా విస్తరిస్తూ ఉంటే ఆ చెట్టు ఎంత దృఢంగా ఉంటది.
ఆ చెట్టు ఎంత బలంగా ఉంటుంది, ఆ చెట్టు ఎంతగా ఎదిగి కొమ్మలు రెమ్మలు వేసి ఎంతగా ఫలిస్తుందంటే అంతగా ఫలిస్తుంది. ఆమేన్. మరి నీకు వేరుందా? మరి నువ్వు నాటబడ్డావా? మరి నువ్వు ఎదిగేవా? నువ్వు ఫలము పొందేవా? కొమ్మలు రెమ్మలుగా వేసి ఆయన సన్నిధిలో వర్చులగలుగుతున్నావా? నువ్వు ఇంకా నాటబడలా, ఇంకా లోతైన అనుభవం రాలా, నీకు విస్తరించబడలా, నువ్వు బలము పొందలా, నువ్వు ఎదగలా, కొమ్మలు రెమ్మలు వేయలా. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావంటే వర్తిల్లలేని దానిగా, వర్తిల్లలేని వాడిగాను. ఎందుకంటే నువ్వెక్కడో నాటబడతావు, ఇక్కడ నాటబడవు. ఎక్కడంటే మందిరంలో నాటబడవు, మందిరంలో నాటబడవు, ఎక్కడెక్కడో నాటబడతావు. ఎంత సమయమైనా సరే వెచ్చిస్తావు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చుంటావు, ఆ కొంపలో కూర్చుంటావు, ఈ కొంపలో కూర్చుంటావు, ఆ బజార్లో కూర్చుంటావు, ఈ బజార్లో కూర్చుంటావు, ఆ సెంటర్ లో కూర్చుంటావు, ఈ సెంటర్ లో కూర్చుంటావు, ఆ బెంచ్ మీద ఈ బెంచ్ మీద కూర్చుంటావు. కానీ జీవముగల దేవుని సన్నిధిలో నాటబడవు. నీ పేరు రోతుగా బలదు, నీ పేర్లు విస్తరించబడవు, నువ్వు బలము పొందవు, నీకు ఎదిగే అనుకోలేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ నాటబడేది తక్కువ. ఎక్కువగా నువ్వు ఎక్కడ నాటబడతావు? ఎక్కువగా నువ్వు ఎక్కడుంటావు? మాట్లాడండి, మాట్లాడండి. ఎక్కువగా నువ్వు ఎక్కడుంటావు? ఇక్కడ ఉంటావా? బయట ఉంటావా? లోకంలో ఉంటావా? సెంటర్లో ఉంటావా? ముసలిమ ముచ్చుట్ల కాడ ఉంటావా? కొంప కొంపకు తిరుగుతావా? నిప్పెడుతూ ఉంటావా? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటూ విషయాలన్నీ సాటింపు వేసేవమ్మ. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి రెచ్చగొట్టే పనులే మానమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఎంతమంది సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు, కాలాన్ని వ్యర్థం చేసుకున్నారు. ఎక్కడెక్కడో గడుపుతూ, ఎవరి దగ్గర గడుపుతూ, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని, ఇక్కడ నాటబడవలసిన నీవు, వారు మన దేవుని మందిరంలో నాటబడిన వారై ఏమవుతారంట? ఈ రోజు మీ జీవితాలు, ఈ రోజు మీ కుటుంబాలు, ఈ రోజు మీ బిడ్డలు ఎందుకు వర్తిల్లలేకపోతారు? ఎందుకు శాపగ్రస్తమైన జీవితాలు, ఎందుకు మీ జీవితాలు లేకపోతుంటే మీరు నాటబడవలసిన సార్ నాటబడట్లేదు, లోతైన అనుభవాలకు రావట్లేదు, మీ వేళ్ళు విస్తరించబడట్లేదు, మీరు ఆత్మలో బలం పొందట్లేదు. మీ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడో నాటబడుతున్నారు, ఎవరి దగ్గరో నాటబడుతున్నారు. ఎక్కడ నాటబడాలంట చెప్పాలి మీరే. నిజంగా మీ దేవుని మందిరం నాటబడుతున్నారా? దేవుని మందిరం నాటబడితే మీ జీవితాలు ఎలా ఉంటాయి? మీ కుటుంబాలు ఎలా ఉంటాయి? మీ చేతి పనులు ఎలా ఉంటాయి? మీ వ్యవసాయాలు, మీ వ్యాపారాలు, మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు ఎలా ఉంటారు? వర్ధిల్లుతూ ఉంటారు. దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? తన పిల్లలు ఎక్కడ ఉన్నా వర్ధిల్లాలి, మేలు పొందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలని కోరుకుంటున్నాడు. మరి మీరు ఎక్కడ నాటబడుతున్నారు చెప్పండి? నేను ఉదాహరణకు అడుగుతాను. రాత్రి ఎక్కడ నాటబడ్డావు? శనివారం ఉపవాస ప్రార్థన. ఎక్కడ నాటబడ్డావు? మాట్లాడండి. శనివారం ఉపవాస ప్రార్థన ఎక్కడ నాటబడ్డావు? ఇంటికాడ నాటబడ్డావా? మరి ఎక్కడ నాటబడ్డావు? మాట్లాడండి మీరే. దేవుని మందిరంలో ఉండవలసి నీవు, దేవుని మందిరంలో అవ్వబడవలసి నీవు, ఆరాధనలో ఏకీవించవలసి నీవు, ఉపవాస ప్రార్థనలో పాల్గొనవలసి నీవు. నీకంటూ ఒక నియమం లేదా? నీకంటూ ఒక నిబంధన లేదా? నీకంటూ ఒక క్రమం లేదా? ఎలా? ఒక చెట్టు నాటితే దానికి నీళ్లు పోయాలా లేదా? నీకు వాక్యం అవసరం లేదా? వాక్యం నీళ్ళు కాదా? నువ్వు ఎదగాలంటే, నువ్వు ఫలించాలంటే, నువ్వు బలం పొందాలంటే, నీ వేలు వ్యాపించాలంటే, లోతైన అనుభవానికి వెళ్ళాలంటే నీకు అవసరం లేదా దేవుని సన్నిధి? నీకు అవసరం లేదా ఉపవాస ప్రార్థన? నీకు అవసరం లేదా దేవుని వాక్యం? కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. మొదటి చదువుకొని, దుష్టుల
కూర్చుని ఆలోచించుకుని అడవక, అడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేన్ని దివారాత్రులు దేన్ని ధ్యానించాలి? సమయం ఉంటే, వెసులుబాటు ఉంటే దేవుని వాక్యాన్ని విరిగా చదువుతున్న కొలది నీ జీవితము ధన్యమవుతుంది. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు. అదండి, నువ్వు నాటబడవలసిన చోట నాటపడాలి. నేను ఎక్కడో నాటపడ్డాను, ఏదో కొంపలో నాటపడ్డాను, బజార్లో నాటపడ్డాను, బెంచ్ మీద నాటపడ్డాను. నువ్వు చేయునది సఫలం కాలేదు. ఆకువాడిపోతుంది నీ జీవితం, ఎండిపోతుంది నీ జీవితం, మోడైపోతుంది నీ బ్రతుకు. ఎందుకంటే ఆత్మీయ జీవితానికి అందవలసింది వాక్యం, ఆత్మీయ జీవితానికి కావాల్సింది ప్రార్థన, ఆత్మీయ జీవితానికి కావాల్సింది సహవాసం, ఆత్మీయ జీవితానికి కావాల్సింది దేవుని మందిరం. ఎక్కడో ఊరేగానంటే, ఎవరితోనో గడిపానంటే సరిపోయితా? మాట్లాడండి. కడుపు నిండొచ్చేమో కానీ ఆత్మలో బలం పొందుతావా? ఆత్మలో లోతుకి వెళ్ళగలుగుతావా? మాట్లాడండి. ఒకవేళ ఎవరితోనో గడిపి ఎవరితోనో తిరిగితే నీకు ఒకవేళ తృప్తి ఏమో, నీకు ఒకవేళ ఆనందమో. ఆత్మకి తృప్తి, ఆత్మకు ఆనందమా? ఆత్మలో ఎదుగు కలిగి ఆత్మలో ఫలం కలుగుతుందా? ఎవరితో తిరిగితే, ఎవరు ఎక్కడో గడిపితే, ఎక్కడో చేస్తే నీ కడుపు నిండితేమో తప్ప నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లలేవే, నువ్వు ఆత్మీయంగా ఎదగలేవే, నువ్వు ఆత్మీయంగా విస్తరించబడలేవే, ఆత్మీయంగా లోతుగా వెళ్ళలేవే. ఈనాడైనా నువ్వు తెలుసుకొని ఎవరితోనో గడపడం కాదు, దేనితోనో గడపడం కాదు, ఎవరితోనో తిరగడం కాదు, ఎవరితో నువ్వు గడిపినా ఏమాత్రం ప్రయోజనం లేదు. కానీ నువ్వు నాటబడవలసిన చోట నాటబడాలి. అది వాక్యములై ఉండాలి, అది దేవుని సన్నిధులై ఉండాలి, అది ప్రార్థనలై ఉండాలి, అది పరిశుద్ధతలై ఉండాలి, అది నీ ఆత్మీయ భక్తిలో విశ్వాసములై ఉండాలి. నువ్వు నాటబడుతున్న కొలది వృద్ధి చెందుతావు, వర్ధిల్లుతావు. నువ్వు చేయనుదంతా కూడా ఏమవుతుంది? సఫలమైపోతా ఉంటది. నువ్వు ఎక్కడెక్కడ నాటబడుతున్నంటే కుదురుతుందో. నువ్వు నాటబడవలసింది వాక్యములు, నువ్వు నాటబడవలసింది ఆయన సన్నిధులు, నువ్వు నాటబడవలసింది ప్రార్థనలు, నువ్వు నాటబడవలసింది పరిశుద్ధతలో, నువ్వు నాటబడవలసింది విశ్వాసములో, నువ్వు నాటబడవలసింది నమ్మకములో. ఉందా? బైబిల్ చెప్తుంది, చూస్తావా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వాక్యం. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. అది సంగతి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. నీ జీవితంలో ఇది చేయగలడని నువ్వు నమ్మావా? ఏ రోజైనా నా పట్ల ఇది చేయగలడు ఆయన, నా జీవితంలో ఇది చేయగలడు, నా కుటుంబంలో ఇది చేయగలడు, నా దాంపత్యంలో ఇది చేయగలడు, నా సంసారంలో ఇది చేయగలడు, ఆయన నా బిడ్డల విషయంలో ఇది చేయగలని నువ్వు నమ్మిక ఉంచితే ఆయన నీ నమ్మిక చొప్పున ఏం చేస్తాడు? వర్ధిల్లింపచేస్తాడు. ఆమేన్. నీ నమ్మిక చొప్పున యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు. ఇది చేయగలడు, ఇంపాసిబుల్ అన్నదాన్ని కూడా పాసిబుల్ చేయగలని నమ్మిక నీకు ఉండాలి. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగల నమ్మకం ఉండాలి నీకు. ఏది నీ నమ్మిక? ఏది? ఆయన యందు నీకు నమ్మిక ఉంటే, ఆయన యందు నమ్మిక ఉంచేవారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. ఎందులోనూ రాణించలేకపోతున్నాను, ఏది చేసినా కలిసి రావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఎదురే వస్తుంది, ఎందులో ఏలు పెట్టినా, ఎందులో కాలు పెట్టినా ఎందుకో ఇలా జరుగుతుంది అనుకుంటున్నావా? ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవలసింది, నా దేవుణ్ణి ప్రేమించు,
ఆయన నీకు తోడుగా ఉంటాడు. నా దేవునికి ఇష్టమైన కుమార్తెగా జీవించు, నా దేవునికి ఇష్టమైన కుమారుడిగా జీవించు. అన్నిటా నీకు తోడై ఉండి అపజయాలను సైతము చేయగా మారుస్తాడు. ఆపదల కాలంలో పడిన ఆదుకుంటాడు. నాటబడవలసిన చోట నాటబడు. ఫ్రెండ్షిప్ దగ్గర కాదు, సెల్ ఫోన్ దగ్గర కాదు, కొంపు కాదు, అక్కడ ఇక్కడ కాదు. నాటబడవలసిన చోట నువ్వు నాటబడితే ఆ మొక్క స్థిరపడిపోయి ఏమైపోయింది? స్థిరపడిపోయి ఇవాళ ఇక్కడ ఉంటే రేపు అక్కడ ఉండిద్దా? మాట్లాడండి. ఇవాళ ఇక్కడ కనపడి రేపు పొద్దు సెంటర్లో కనపడిద్దా? మనమైతే బజార్లో కనపడేది మనమే, సెంటర్లో కనపడేది మనమే, బెంచీల మీద కనపడేది మనమే, కొంప కనపడేది కూడా మనమే. అలా ఉండదు. నాటబడిన చోటే దేవుని కొరకు ఎదుగుతా ఉంటది. దేవుని కొరకు అది ఫలిస్తూ ఉంటది. దేవుని సన్నిధిలో వర్ధిల్లుతా ఉంటది. ఆత్మీయతలో వర్ధిల్లుతా ఉంటది. ప్రార్థనలో వర్ధిల్లుతా ఉంటది. పరిశుద్ధతలో వర్ధిల్లుతుంది. ఎక్కడైతే నేను నాటబడ్డానో, ఏ దేవుని కోసమైతే నేను నాటబడ్డాను, ఏ దేవుని కోసమైతే నేను ఎదుగుతున్నాను, ఏ దేవుని కోసమైతే పెంచబడుతున్నానో ఆ దేవుని కొరకు నేను వర్ధిల్లాలి. నీ కాళ్ళు ఉన్నాయి కదా, నీ కాళ్ళు లేవు. అవునా కదా? చెప్పాలి. నీ కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్తావు, ఏడైనా వెళ్ళి కూర్చుంటావు. ఏంటి అక్క సంగతులు, ఏంటంటే రాత్రి వాళ్ళే వాళ్ళ వ్యవహారం ఏంటి అని ఊసలాడతావు. కానీ ఆ చెట్టుకి కాళ్ళు లేవు, కానీ అది నాటబడిన చోటే ఉండి ఎదిగి అది ఫలిస్తా ఉంటది. ఈరోజు నువ్వు ఫలించలేకపోవడానికి కారణం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో నాటబడిన చోట ఉండలేకపోతావు. నా కాళ్ళు ఉన్నాయి కదా, నా ఇష్టం అనుకుంటా తిరుగుతా ఉంటావు. వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, పరిశుద్ధత ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని సన్నిధి సహవాసం ఉండదు. మూడైపోతా ఉంటావు. ఎదుగు పొదుగు లేకుండా పోతావు. ఏది చేసినా కలిసి రాని స్థితిలో ఉండిపోద్ది. ఎక్కడ వేసేవా గొంగలి అంటే అక్కడే అన్నట్టు ఉన్నది. శబితం నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. శాపం నీ కుటుంబంలో తాండవేస్తూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అనేకమైన పరిస్థితులు నీకుంటాయి. ఒకవేళ మీరు అనొచ్చు, అయ్యా మరి రావని ఎవరు చెప్పారు? నా దేవుడు ఆపత్కాలం మంది ఆదుకుంటాడని చెబుతాడుగా, నా దేవుడు శత్రువుల చేత నన్ను రక్షిస్తాడని చెప్తున్నాడుగా, ఇరుకులుంటే విశాలతని కలుగు చేస్తానని చెప్తున్నాడుగా, ఆయన నా జీవితంలో ఆయన నాకు తోడై ఉన్నాడని చెప్తున్నాడుగా. అవును, నువ్వు ఆయన ప్రేమిస్తుంటే, నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన కుమార్తెగా జీవిస్తుంటే, ఆయన స్థానాన్ని ఎవరికి ఇవ్వక, ఆయన సమయాన్ని ఎవరికి ఇవ్వక, ఆయన సన్నిధిలో నువ్వు నాటబడిన చెట్టు వలె ఉంటే ఆయన నీ జీవితంలో పల్లింపులోనికి తీసుకొస్తాడు. ఫలభరితమైన దానిగా చేస్తాడు. వ్యాపింపచేసి, విస్తరింపచేసి, వర్ధిల్లేలా చేస్తాడు. హల్లెలూయా. ఇంకోటి కూడా చేయగలడు ఆయన. 68వ కీర్తన 6వ వాక్యం చూడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేయవాడు. హల్లెలూయా. బంధకాల్లో ఉండి బంధించబడి విడుదల లేక విమోచన దొరక్క ఎవరొస్తారో బాబు అంటే ఎవరు రాని పరిస్థితిలో, ఎవరు చూడని పరిస్థితిలో ఎవరొస్తారంట చెప్పండి? బంధించబడి ఉన్న బంధకాల్లో ఉన్న వారి యొద్దకు ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడంటండి. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడంట. 18 ఏళ్ళ నుండి బలహీనపరుచు దయ్యం ఏం చేసింది? మాట్లాడొచ్చుగా. 18 ఏళ్ళ నుండి బలహీనపరుచు దయ్యం ఏం చేసింది? కట్లలో బంధించేసింది. ఆ రోజున యేసయ్య ఆ సమాజ మందిరం మీదకు వెళ్ళాడు. ఆ సమాజ మందిరములో అందరిని చూస్తూ ఉండగా ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం నిలవలేక ప్రభుని చక్కగా మహిమపరచలేకుంది. అమ్మాయి రా అని పిలిచాడు. ఆమె ఆయన యొద్దకు వచ్చింది. ఆమె మీద చేతులు ఉంచితే బంధించబడినటువంటి ఆమె స్థితిని ఏం చేశాడు? ఆమె కట్లను తెంచివేశాడు. ఆ బలహీనపరచు దయ్యం ఆమెని విడిచి వెడలిపోయింది. ఎన్ని సంవత్సరాలు?
ఎవరైనా వచ్చారా? విడిపించారా? నా దేవుడు బంధించబడిన వారిని సైతం విడిపించి వర్ధిల్లింప చేసేవాడు. చేయను నేరానికి చెరసాల్లో వేశారు. ఎవరిని? యేసేపునండి. ఎవరిని? యేసేపుని. చేయి నేరానికి పోతీఫరు భార్యతో పాపం చేయడానికి ఆవిడ ప్రేరేపించబడినప్పుడు, నేను నా దేవునికి విరోధంగా ఈ పాపం చేయలేను, ఇంత దుష్కార్యానికి నేను ఒడికట్టలేను, సమస్తాన్ని నాకు అప్పగించాడు, నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు, నిన్ను తప్ప నేను ఇంత దుష్కార్యానికి ఒడికట్టలేను, నేను నా దేవునికి విరోధంగా పాపము చెయ్యలేను. యేసేపు దేవునికి భయపడ్డాడు. యేసేపు తన పరిశుద్ధిని కాపాడుకున్నాడు. యేసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. చేయని నేరానికి నిందలు వేయబడి, నేరం మోపబడి చెరసాలలోకి వెళ్ళిపోయి చెరసాలలో ఉన్నాడు. ఆ దినాల్లో జరిగిన సంగతి ఏం తెలుసా? రాజుకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆ యొక్క పాననాయకుడు, భక్ష్యకారుడు, ఇద్దరు కూడా వారు కూడా చెరలోనికి వెళ్ళారు. వారు కలలు కన్నారు. ఆ కలల భావాలు యేసేపు చెప్పాడు, ఒరే బాబు, నిశ్చయముగా మరలా నీ ఉద్యోగులకు వెళ్తావు, రాజుకు ద్రాక్షని అందిస్తావు కనుక ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకుని బయటికి తీసుకురావడానికి కాస్త సహాయము చెయ్యి, రాజుతో మాట్లాడు అన్నాడు. మనోడు యేసేపు చెప్పినట్టుగానే కళ నెరవేరింది. బయటికి వెళ్ళిపోయాడు. ద్రాక్షరసం గిన్నెని రాజుకు అందిస్తున్నాడు. కానీ యేసేపుని జ్ఞాపకము చేసుకోలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ బలం ఉన్నప్పుడు నేను వాడుకుంటారు, నీ ధనం ఉన్నప్పుడు నేను వాడుకుంటారు, నీ అందం ఉన్నప్పుడు నేను వాడుకుంటారు. ఇప్పుడు యేసేపు అతనికి ఉపయోగపడలేదా? చెప్పండి. ఆ చెరసాల్లో అతనికి ఉపయోగపడ్డాడు. బాబు, నేను నీకు ఉపకారం చేశాను ఆయన. దిగులుతో చింతతో రాజు ఏం చేస్తాడో, ఒకవేళ ఈ కళ ఏంటో, ఈ కలభావం ఏంటో, నా బ్రతుకు ఇంతే, నా తీప మారిపోయిందా, ఇక నాకు సావే శరణమా అనుకుంటున్నా. అతని జీవితంలో చిరునవ్వులు కలిగేలా చేశాడు. హల్లెలూయా. ఆ ద్రాక్ష యొక్క సిగులు, ఆ 3 తీగలు 3 దినాలని చెప్పేసి అవన్నీ కూడా చక్కగా చెప్తే అవి నెరవేరినాయి. కానీ ఏం చేశాడు? యేసేపుని బయట తీసుకొచ్చాడా? బయటికి తీసుకొని రాలేదు. బంధించబడిన వారిని విడిపింపచేసి వర్ధిల్లేలా చేసేవాడు నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు. యేసేపు కోసం ఎవరు రాలేదు. అన్నదమ్ములు సైతం గోతులో పడవేసి, అన్నదమ్ములు సైతం ఐగుప్తుకు అమ్మివేసి చేతులు దులుపుకున్నారు. యేసేపు కంటూ ఎవరు లేరండి. ఒక మాటలో చెప్పాలంటే అనాథ, ఒక మాటలో చెప్పాలంటే పరాదేశంలో ఉన్నాడు. యేసేపు పక్షాన భక్తి తీసుకొని యేసేపు పక్షాన నిలిచేవారు ఎవరు లేరండి. కానీ ఆ యేసేపు కొరకు యేసయ్య నిలిచాడు. ఆ యేసేపును బయటకు తీసుకురావడానికి ఆ దేశానికి కరువుని రప్పించాడు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే చాలు, దేవునికి ఇష్టడిగా జీవించగలిగితే చాలు, దేవుని కొరకు నాటబడితే చాలు, దేవుడే నిన్ను విడిపించి బంధకాలైనా, శ్రమలైనా, సంఖ్యలైనా, శరలైనా విడిపించి నిందలో పడిన చోటుని, తల దించుకున్న చోటుని, అవమానపరచబడిన చోటుని నీ తలను పైకెత్తి నీ రాంఛనాలుగా నిలబెడతాడు. ఆ ముళ్ళునే నీకు మళ్ళా పూలుగా మారుస్తాడు. నీ అవమానాన్ని నిందలు తొలగించి నీ రాంఛనాలతో నిలబెడతాడు. యేసేపు ఎక్కడైతే అవమానపరచబడ్డాడు, యేసేపు ఎక్కడైతే తలదించుకున్నాడు, యేసేపు ఎక్కడైతే ఏలన చేయబడ్డాడు, అక్కడే మళ్ళా ఆ శిరల నుంచి యేసేపును బయట తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టి యేసేపు తల పైకెత్తాడు. ఆ దేవుడు నీ దేవుడు కాదా? ఆ దేవుడు మన దేవుడు కాదా? ఆనాడు, ఈనాడు, ఏనాడు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమించితే చాలు, నువ్వు ఆయనకి ఇష్టంగా జీవిస్తే చాలు, ఆయన సన్నిధిలో నాటబడితే చాలు, ఆయన కొరకు నువ్వు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని ఒక భక్తి వైరాగ్యములో, పరిశుద్ధతలో, ప్రార్థనలో నువ్వు జీవించగలిగితే చాలు. ఆమేన్. హల్లెలూయా. బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయవాడు. రేపటికి పేతురును చంపేద్దాం అనుకున్నారంట. ముందటి రోజున యాకోబును చంపేశారు ఖడ్గం చేత. ఎవరిని? చెప్పట్లా మీరు? యాకోబును చంపేశారు ఖడ్గం చేత, శిరఛేదనం చేసేశారు. రేపటికి ఏం చేద్దాం మరి? పేతురును చంపేద్దాం. ఎందుకంటే పస్కా పండుగ అడ్డొచ్చేసింది కాబట్టి అని చెప్పేసి పేతురుని ఎక్కడేశారు? శిరసాలలో వేసేశారు. శిరసాలలో కూడా ఎక్కడేశారు? 14 మంది కాపులాదారులు. ఎవరు లోపలికి ప్రవేశించలేరు. వారు వేసినటువంటి ఆ తలుపులు, ఆ తాళాలు ఎవరు ఓపెన్ చేయలేరు. అటువంటి యొక్క పరిస్థితిలో
పేతురు సంఖ్యలలో బంధించి బిగించి వేశారు. దేవుని బిడ్డ, మీరు నమ్ముతారా? అధికారంగా ఎవరు లేరు, రాజకీయంగా ఎవరు లేరు, చెప్పుకోవడానికి ఎవరు లేరు. పేతురు పక్షాన వెళ్ళి, అయ్యా మాకు సహాయం చేయండి, మా యొక్క పేతురు గారు లోపల ఉన్నారయ్యా అని చెప్పుకుంటే పేతురుని విడిపించేవారు ఎవరు కూడా లేరు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు మొరపెట్టారు, ఆయనకు ప్రార్థన చేశారు. ఆ అత్యాసక్తి గల ప్రార్థన ఆకాశం నుండి దూత దిగి వచ్చేలా చేసింది. చెరసాల తలుపులు తెరిచేలాగా, బంధకాలు ఊడిపోయేలాగా, పేతురు సంఖ్యలు తెగిపోయేలాగా పేతురు బయటికి తీసుకొచ్చేలా చేసింది. ఆ పేతురు ఈ రోజున అపోస్తలుల్లో మొదటివాడు. అపోస్తలుల్లో మొదటివాడు. పేతురుకున్న వాగ్దానాలు మామూలు వాగ్దానాలు. ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కట్టెదవు, ఇదిగో పరలోకపు తాళాలు నీకు ఇస్తున్నాను. ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏది విప్పుతావో అది విప్పబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన ఏమని ప్రజలు చెప్పుకున్నారంటే, కొంతమంది అన్నారు ఏలియా అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు, కొంతమంది యోహోను అన్నారు. మరి మీరేమనుకున్నారంటే, పేతురు అంటాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవు. అప్పుడు అంటాడు, ఇది నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప. పేతురికి ఎవరు లేరు, ఎవరికి ఎవరు ప్రత్యక్షతలు ఉన్నాయి? ఏంటి? పేతురికి ఎవరికి లేని ప్రత్యక్షతలు ఉన్నాయి. ఎవరికి వారి తాళాలు గుర్తించాడు. ఎవరితో చెప్పని నిబంధన, ఈ బండ మీద నా సంఘాన్ని అపోస్తలుల్లో మొదటివాడు పేతురు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు వారికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే, ఎస్, నేను వారికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. యేసు ప్రభువుని సిలువ వేస్తే ఎలా వేశారో తెలుసా? అంతకన్నా భయంకరంగా పేతుర్ని సిలువ వేశారు. ఎలా? తల్లకిందులుగా సిలువ వేశారు. ప్రేమిస్తున్నావు అన్న మాటకి అక్కడ రుజువు పరిచాడు. సిలువ వేయించుకున్నాడు. క్రీస్తు నిమిత్తం చెరసాలలోనికి వెళ్ళాడు. పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పిన పేతురు దేవుని కొరకే చనిపోయాడు, దేవుని కొరకే బ్రతికాడు, దేవుని కొరకే జీవించాడు. హల్లెలూయా. నీవెవరి కోసం జీవిస్తున్నావు? నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? నీ దేవుని కోసం ఏదైనా ఒక శ్రమను తట్టుకోగలుగుతావా? నీ దేవుని కోసం ఏదో ఒక నిందను తట్టుకోగలుగుతావా? నీ దేవుని కోసం అవసరం అయితే ఏదైనా ఒక వేళ ఎత్తుకోగలుగుతావా? మోయగలుగుతావా? భరించగలుగుతావా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి మనసు పెట్టండి. అందుకే వారికి ఏమిచ్చంటే సింహాసనం ఇచ్చాడు. ఆమేన్. నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా ఆ రాజ్యములో మీరు సింహాసనం మీద కూర్చుని ఉంటారు. హల్లెలూయా. మీ తలల మీద నేనేం పెడతాను తెలుసా? కిరీటం పెడతాను. నాతో కూడా కలిసి మీరు ఏం చేస్తారు తెలుసా? అన్నపానములు చేస్తారు. ఎవరికి లేని ధన్యత అండి. కారణం ఏమిటి తెలుసా? ప్రేమిస్తున్నాను. శ్రమలైన, నిందలైన, అవమానాలైన, సిలువే అయినా తల్ల కిందలుగా వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు కొరకు అత సాక్షిగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎవరి కోసం? నువ్వెక్కడ నాటపడుతున్నావు? నిజంగా నువ్వు ఎవరికి ఇష్టంగా జీవిస్తున్నావు? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తివేనా? ఆ ప్రేమ కడ వరకు ఉండాలి, మరణం వరకు ఉండాలి. అవసరమైతే శ్రమలైనా, శరలైనా, క్రీస్తు వరకు నిందలైన, అవమానాలైనా భరించడానికి సిద్ధపడిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ముగింపులో ఒక మాట తీసుకొని వస్తున్నాను. ఈ మాటని హృదయంలో తీసుకో. ఈ మాటని హృదయంలో తీసుకో. లోకంలో అక్రమంగా సంపాదించేవారు ఉన్నారు, అన్యాయంగా సంపాదించేవారు ఉన్నారు. లోకంలో విచ్చలవిడిగా భయంకరంగా జీవించేవారు ఉన్నారు. రేపొద్దున వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు, పాతాళానికి వెళ్తారు. అగ్ని ఆరని, పురుగు చావని
వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారు. లోకములో తెలిసి చేసిందో తెలియక చేసిందో విస్తారమైన పాపములు చేశాను ఆయన పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి తల వెంట్రుకలు తుడిచి అతను ఆయన పాదాలు పూసి ముద్దులు పెట్టుకున్న ఆమెను ఏం చేసే తెలుసా? అమ్మా, నీ పాపము నేను క్షమిస్తున్నాను, నువ్వు ఇక సమాధానంగా దానివై వెళ్ళు అన్నాడు. బిడ్డ, ఈరోజు నువ్వు ఒకవేళ నీ పాపము నీకు క్షమించబడలేదేమో, నువ్వు నీ పాపములో జీవిస్తున్నావేమో, పాపములో జీవించడం ద్వారా నీకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు. నువ్వు తినే తిండి అయినా, నువ్వు పడుకోవడమైనా నీ గలిబిలిగా ఉంటుంది, కలవరముగా ఉంటుంది. ఈరోజు నీ పాపమును నీకు విమోచన కలగాలి, నీ పాపమును నీకు క్షమాపణ రావాలి, తండ్రి యొద్ద నుండి నీకు సమాధానము కావాలి. అందుకే ఈ రోజు నుంచే నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టే, స్వస్తి చెప్పే, నీ అక్రమాన్ని విడిచిపెట్టి, నీ అవిధేతను విడిచిపెట్టి, నీ వ్యసనాన్ని విడిచిపెట్టేసి క్రీస్తు యేసు పాదాల యొద్దకు వచ్చి, ప్రభువా ఇక నా సమయాన్ని నీకు ఇస్తున్నా, ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నా, ఇక నా బ్రతుకులు నా జీవితంలో నువ్వే సర్వస్వం సమస్తమని ఆయనకి అప్పగించుకుంటావా? నీ విస్తారమైన ప్రేమను చూసిన ఆయన నీ విస్తారమైన పాపములు క్షమించి నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తాడు, వారసురాలుగా చేస్తాడు. ఒకవేళ నువ్వు పాపములు ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. ఒకవేళ పాప క్షమాపణ పొంది నువ్వు పాపములను విమోచించబడి ఒకవేళ రక్షించబడితే పరలోకానికి వెళ్తావు. నీవే ఒక తీర్మానానికి రా, నీవే ఒక సమర్పణలోనికి రా. భక్తి వైరాగ్యములో, ఆత్మీయ జీవితములో ఒకటి కావాలి నీకు, నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే, ఈరోజు ఇంతవరకు ఎవరినో ప్రేమించావు, దేన్నో ప్రేమించావు, ఎవరితోనో గడిపావు, ఎక్కడో సమయాన్ని వేస్ట్ చేసావు, ఎక్కడో కూర్చున్నావు, ఏదో కాలాన్ని అలుపుచ్చేసావు. ఈరోజు ఒక తీర్మానం ఏంటంటే, నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి నా కొరకు చనిపోయి ఆ యేసు ప్రభు కొరకు నేను జీవిస్తాను, ఆయన్ను ప్రేమిస్తాను, నేను ఆయనకి ఇష్టమైన దానిగా, ఆయనకి ఇష్టమైన వాడిగా జీవిస్తాను. ఇక నేను అక్కడిక్కడ కాదు, దేవుని మందిరములో నాటపడతాను, ఇక నా జీవితాంతం ఆయన కొరకే జీవిస్తాను అన్నటువంటి తీర్మానంతో నువ్వు తిరిగి వెళితే ఆ దేవుడు నీ పాపమును క్షమించి నీకు సమాధానముతో నేను పొందుతాడు. మోకరిద్దాం, నువ్వు ఉన్న చోటన మోకరిద్దాం, 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 మోకరిద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు పాదాల దగ్గరకు వచ్చావు కదా.